Om Namah Shivaya. Hi, welcome to Shashank Teachers. My name is Shashank Sangha. ఈ ఇంట్రడక్షన్‌లో గట్రా టైం వేస్ట్ ఎవ్వరాలు. మన గురించి మనమే చెప్పుకుంటే ఏం బావుంటుంది చెప్పండి. సరే, if you are the one who are preparing for an interview or if you want to master a programming language or you are starting your programming coding journey, you are at the beginner level. So this is the ultimate destination for you where we gonna learn Java. సరే, ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా మోర్ ఫేమస్లీ కాల్డ్ కోడింగ్. దీనికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. నాకు ఒక 2 నంబర్స్ని యాడ్ చేయాలని ఉంది, కానీ నేను అది వెళ్ళి నా కంప్యూటర్కి ఓయ్ ఒక 2 నంబర్స్ని యాడ్ చేయి అని చెప్పలేను కదా, బికాస్ ఇట్ డజంట్ అండర్స్టాండ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటివన్నీ హ్యూమన్స్ మాట్లాడే విషయాలు కానీ మాటలు కానీ మన కంప్యూటర్కి అర్థం అవ్వదు. కంప్యూటర్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్, ఆర్ ఎల్స్ ఇట్స్ మోర్ ఫేమస్లీ కాల్డ్ ఎస్, టెక్నికల్ టర్మ్స్లో దీన్ని మెషిన్ కోడ్ అంటాం. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ మనకి వన్ అండ్ జీరోస్లో మాట్లాడడం అనేది చాలా కష్టం. అంటే యూ క్యాన్ ట్రై టు కోడ్ బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో మనకి కంప్యూటర్కి మధ్యలో ఉండే ఒక ట్రాన్స్లేటరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చాలా టైప్స్ ఉంటాయి, లైక్ సి ఉంటుంది, జావా ఉంటుంది, పైథాన్ ఉంటుంది, C++ ఉంటుంది. ఇంకా పోతూ 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 ఉంటే టెక్ ఫీల్డ్లో మీకు ఆల్రెడీ చాలా లాంగ్వేజెస్ పేర్లు వాటి యూజెస్ అన్నీ తెలిసే ఉండొచ్చు. తెలియకపోయినా ఓపిక్గా ఉండండి, నేనే చెప్తాను. సరే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే మనకి కంప్యూటర్కి మధ్యలో ఉండే ఒక ట్రాన్స్లేటరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ కంప్యూటర్. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ జావా అంటే ఏంటో చూద్దాం. జావా ఈజ్ అ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇందులో మీకు నాకు ఇద్దరికి ఏం అర్థం కాలేదు, కాకపోతే ఈ సిరీస్ ఎండింగ్ వచ్చేసరికి మీకు దీని యొక్క మీనింగ్ అనేది అర్థమైపోతుంది. హై లెవెల్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉప్స్ అంటాం, ఉప్స్ కాన్సెప్ట్స్ ఉంటుంది విచ్ వీ గోనా డీల్ విత్ ఇన్ అవర్ ఫర్దర్ వీడియోస్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకు, ఇవన్నీ మనం వచ్చే క్లాసెస్లో అర్థం చేసుకుందాం. It was created by James Gosling at Sun Microsystems in the year 1995. దీని యొక్క ఫేమస్ ఫీచర్ ఏంటి అంటే WORA, విచ్ ఇస్ రైట్ వన్స్ రన్ ఎవ్రీవేర్. ఈ ఫీచర్ ఏంటి, ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎక్కడెక్కడ వాడతాము అంటే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, బ్యాంకింగ్, ఎంటర్ప్రైజెస్ అండ్ అప్లికేషన్స్, బిగ్ డేటా అండ్ క్లౌడ్. సరే, ఇంకా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతే ఫీచర్స్ ఆఫ్ జావా. ఇప్పుడు మనం జావా చదువుతున్నాం కాబట్టి కాస్త దీన్ని కొంచెం హైప్ చేయాల్సిన టైం వచ్చిందనమాట. సో జావాని హైప్ చేసే కొన్ని వర్డ్స్ ఉంటాయి, వీటిని బజ్ వర్డ్స్ అంటారు. ఫీచర్స్ ఆఫ్ జావా ఆర్ కాల్డ్ యాజ్ బజ్ వర్డ్స్. ఈ బజ్ వర్డ్స్ ఏంటి అంటే జావా ఏంటి, జావా స్పెషాలిటీ ఏంటి, జావా ఎందుకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంటే ఇంత ఎఫిషియంట్ అనే క్వాలిటీస్ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సరే, ఇందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి సింపుల్. జావా సింటాక్స్ అనేది చాలా క్లీన్గా, క్లియర్గా, ఈజీ టు అండర్స్టాండ్ ఆర్ ఈజీ టు లెర్న్ ప్యాటర్న్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఒకవేళ సి కానీ C++ కానీ లాంగ్వేజ్ చదివి ఉంటే దాంట్లో ఒక కాన్సెప్ట్ వస్తుంది, దాన్ని పాయింటర్స్ అంటారు. తెలియకపోయినా పర్వాలేదు, వెన్ వీ డూ సి ఆర్ C++ అప్పుడు మనం నేర్చుకుందాం. పాయింటర్స్, నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ త్రూ క్లాసెస్, ఇవన్నీ కాంప్లెక్స్ థింగ్స్ ఉంటాయి. ఇవనేవి జావాలో ఉండవు. సో విచ్ మేక్స్ ఇట్స్ ఇండీడ్ అన్ ఈజీ లాంగ్వేజ్ ఆర్ అ సింపుల్ లాంగ్వేజ్. నెక్స్ట్ జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా చాలా ఫేమస్గా పిలిచే పేరు ఊప్స్ కాన్సెప్ట్. ఈ ఊప్స్ కాన్సెప్ట్ ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా మనం వచ్చే క్లాస్లో నేర్చుకుందాం. దీనిపైన ఒక స్పెషల్ వీడియోనే వస్తుంది, అంత పెద్ద టాపిక్ ఇది. నెక్స్ట్ దీంట్లో 4 పిల్లర్స్ ఉంటాయి, లైక్ 4 మెయిన్ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. వీటి గురించి కూడా మనం అదే వీడియోలో చెప్పుకుందాం. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్.
ఇప్పుడు మనం జావాలో కోడ్ రాసిన తర్వాత అది బైట్ కోడ్లోకి కంపైల్ అవుతుంది, మెషిన్ కోడ్కి కంపైల్ అవ్వదు అన్లైక్ అదర్ లాంగ్వేజెస్. సో ఈ బైట్ కోడ్ వల్ల ఏంటి అంటే బైట్ కోడ్ ఏ సిస్టంలో అయినా రన్ అవుతుంది. జస్ట్ ఒక రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆ సిస్టంలో జేవిఎం ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. సో మనం ఎలాంటి సిస్టమ్ తీసుకున్నా సరే అందులో ఒకవేళ జేవిఎం ఉంటే సో మన బైట్ కోడ్ అనేది ఎక్కడైనా రన్ అవుతుంది. దీనివల్ల ఏంటి, రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. ఆల్రెడీ ఇందాక ఫస్ట్ చెప్పాను కదా, WORA ఫీచర్. సో ఆ ఫీచర్ ఎనేబుల్ అవ్వడానికి కారణం ఇదే. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సెక్యూర్. దీంట్లో ఇందాక చెప్పినట్టు పాయింటర్స్ ఉండవు. సో పాయింటర్స్ అంటే ఏంటి అంటే ఒక డైరెక్ట్ మెమరీ యాక్సెస్ లాంటిది. సో ఇట్లా డైరెక్ట్ మెమరీ యాక్సెస్ లేకపోవటం వలన జావా లాంగ్వేజ్ అనేది ఒక సెక్యూర్ లాంగ్వేజ్గా పిలువబడుతుంది. నెక్స్ట్ రోబాస్ట్ నేచర్. జావాలో ఇన్బిల్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ లేదా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఫీచర్స్ ఉంటాయి. అదే కాకుండా జావాలో ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది, దాన్ని గార్బేజ్ కలెక్టర్ అంటారు. అంటే గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన మెమరీని మేనేజ్ చేస్తుంది. సో ఈ ఫీచర్ వల్ల జావా చాలా ఫాస్ట్గా స్మూత్గా రన్ అవుతుంది. నెక్స్ట్ పోర్టబుల్. ఇందాక చెప్పినట్టు ఏ మెషిన్లో అయినా దాంట్లో జేవిఎం ఉన్నట్టయితే మనం ఒక మెషిన్లో రాసిన కోడ్ ఇంకో మెషిన్లో కూడా రన్ చేయొచ్చు. సపోజ్ మీ దగ్గర మ్యాక్ ఉంది, యునిక్స్ ఉంది, లెనెక్స్ ఉంది, విండోస్ ఉంది. అందరు ఎక్కువగా విండోస్ ఆర్ మ్యాక్ వాడతారు కాబట్టి చెప్తున్నా. సో మీరు విండోస్లో రాసిన కోడ్ని మ్యాక్లో ఎగ్జిక్యూట్ చేయాలన్నా చేయొచ్చు. అదే వేరే లాంగ్వేజెస్తో అట్లా ఫీజిబుల్ కాదు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్. జావాలో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది దేని వల్ల వస్తుంది అంటే RMI, రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్. దీని గురించి కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మల్టీ థ్రెడ్డింగ్. మల్టీ థ్రెడ్డింగ్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. కానీ ఇప్పటికీ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటే మనం ఒక ప్రోగ్రాంలో డిఫరెంట్ టాస్క్ని సైమల్టేనియస్గా పర్ఫామ్ చేయాలి అని అనుకుంటే దాన్ని మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. దీన్ని ఈ చిన్న ప్రాసెస్ ఆర్ టాస్క్ని థ్రెడ్స్ అంటారు. ఇప్పటికీ ఇంతే ఎక్స్ప్లెనేషన్ చాలు. మనం ఫ్యూచర్లో దీని గురించి డీటెయిల్గా చదువుకుందాం. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి హై పర్ఫార్మెన్స్. జావాలో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కంపైలర్ ఉంటుంది, దాన్ని జిట్ కంపైలర్ అంటారు, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. దీనివల్ల మిగతా లాంగ్వేజెస్తో పోలిస్తే జావా అనేది చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే దీన్ని గేమ్స్లో కూడా యాప్స్లో కూడా ఎక్కువగా వాడతారనమాట. నెక్స్ట్ డైనమిక్ నేచర్. జావాలో క్లాసెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనం ఊప్స్ కాన్సెప్ట్ చదువుకున్నప్పుడు చెప్తాను క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు ఈ క్లాసెస్ అనేది మనం అడిగితేనే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేకపోతే అది క్రియేట్ చేయదు. దీనివల్ల ఏమవుతుంది అంటే జావా అనేది ఒక డైనమిక్ లాంగ్వేజ్గా, అంటే మనం డైనమిక్గా చెప్తేనే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ నేచర్ గురించి కూడా మనం ఊప్స్ కాన్సెప్ట్లో చదువుకుందాం. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఆర్కిటెక్చర్ న్యూట్రల్. అంటే ఇందాక చెప్పినట్టు బైట్ కోడ్ అనేది ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయి ఉండదు. ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ అంటే మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో ప్రాసెసర్స్ ఉంటాయి కదా, అది డిఫరెంట్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. కొన్ని AMD ప్రాసెసర్స్ ఉంటాయి, కొన్ని ఇంటెల్ ప్రాసెసర్స్ ఉంటాయి, కొన్ని ARM ప్రాసెసర్స్ ఉంటాయి. ఇవంటే ఏంటో తెలిసే ఉండొచ్చు కదా. ఇంటెల్ అంటే తెలిసే ఉండొచ్చు, AMD అంటే అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్. నెక్స్ట్ ARM అంటే అడ్వాన్స్డ్ RISC మెషిన్స్. RISC అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. సో ఇవి కూడా డిఫరెంట్ ప్రాసెసర్స్. నెక్స్ట్ ఇంటర్ప్రిటెడ్ అండ్ కంపైల్డ్. సో ఇందాక చెప్పినట్టు ఫస్ట్ జావా అనేది బైట్ కోడ్లోకి కన్వర్ట్ అవుతుంది. బైట్ కోడ్లోకి కన్వర్ట్ అయిన తర్వాత దాని నేటివ్ కోడ్ అంటే మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఒకటి స్పీడ్ పెరుగుతుంది, సెకండ్ పోర్టబుల్ నేచర్ ఎనేబుల్ అవుతుంది. సరే, ఇప్పుడు ఫీచర్స్ అర్థమైనాయి కదా. నెక్స్ట్ JVM, JRE, JDK ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఇప్పటికీ మనం చాలాసార్లు JVM అనే వర్డ్ యూజ్ చేసాం కదా. అసలు ఈ JVM అంటే ఏంటో చూద్దాం. JVM అంటే జావా వర్చువల్ మెషిన్. ఇదేంటి అంటే మన జావా ప్రోగ్రామ్ని రన్ చేయడానికి వాడతాం. ఇదేం చేస్తుంది అంటే బైట్ కోడ్ని మెషిన్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ అంటే డాట్ క్లాస్ ఫైల్తో సేవ్ అయి ఉంటుంది. ఇదేంటి అంటే బైట్ కోడ్ ఏ మెషిన్లో అయినా ఒకేలాగా ఉంటుంది, కాకపోతే మెషిన్ కోడ్ అనేది మెషిన్కి మారుతుంది. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఒకలాగా, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో ఒకలాగా ఉంటుంది.
సో ఇప్పుడు ఈ బైట్ కోడ్ని మెషిన్ కోడ్కి కన్వర్ట్ చేయాలంటే మనకి జేవిఎం అవసరం పడుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా ఇది మెమరీని మేనేజ్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ గార్బేజ్ కలెక్టర్. సో సింపుల్గా చెప్పాలి అంటే జేవిఎం లేకపోతే మన కోడ్ అనేది రన్ అవ్వడం పాసిబుల్ కాదు. నెక్స్ట్ జేఆర్ఈ అంటే జేవిఎం ప్లస్ కొన్ని లైబ్రరీస్, అంటే ఆల్రెడీ డిస్కస్ చేసిన జేవిఎం ప్లస్ కొన్ని లైబ్రరీస్ అండ్ క్లాస్ ఫైల్స్ కలిపితే దాన్ని జేఆర్ఈ అంటారు. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ అనే వర్డ్లోనే అర్థమవుతుంది కదా, అంటే జావా రన్ అయ్యే ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో లైబ్రరీస్ అంటే ఏంటో మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. బట్ ఇప్పటికీ ఎగ్జాంపుల్ కావాలి అంటే java.lang, java.util ఇలాంటి కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. వీటిని మనం వచ్చే వీడియోస్లో చాలా వాడతాం కూడా. సో దీనివల్ల ఏంటి అంటే మనకి కావలసిన టూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ రన్ చేయడానికి కావాల్సిన టూల్స్ అనేది మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. సరే, నెక్స్ట్ వచ్చేసి జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసిన జేఆర్ఈ ప్లస్ కొన్ని డెవలప్మెంట్ టూల్స్, అంటే లైక్ జవాక్ అనే ఒక కంపైలర్, కొన్ని డీబగ్గర్స్, అదే కాకుండా ఇంకా కొన్ని డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి. వీటన్నిటిని కలుపుకుంటే జేడీకే ఫామ్ అవుతుంది. జేడీకే ఎందుకు అంటే టు డెవలప్ అండ్ రన్ ఫీచర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇందాక చెప్పినట్టు జేఆర్ఈ నుంచి వచ్చింది. జేడీకేలో జేఆర్ఈ కూడా ఉంది ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ కూడా ఉంది. అందుకే జేఆర్ఈ ద్వారా రన్ అవుతుంది, డెవలప్మెంట్ టూల్స్ ద్వారా డెవలప్ చేయొచ్చు. సో ఇట్ కెన్ బోత్ డెవలప్ అండ్ రన్ జావా ప్రోగ్రామ్. సరే, ఇప్పుడు ఒక క్విక్ సమరీ కావాలి అంటే ఫస్ట్ జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్. మన జావా బైట్ కోడ్ని రన్ చేయాలంటే ఇది కావాలి. నెక్స్ట్ మన జేవిఎంని ప్లస్ కొన్ని లైబ్రరీస్ని కలిపితే జేఆర్ఈ వస్తుంది. ఈ జేఆర్ఈ ఎందుకు? మన కోడ్ని రన్ చేయాలన్నా ఎగ్జిక్యూట్ చేయాలన్నా జేఆర్ఈ జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి జేడీకే అంటే ఏంటి? జేఆర్ఈ ప్లస్ కొన్ని డెవలప్మెంట్ టూల్స్. సో దీనివల్ల ఏంటి? జేఆర్ఈ ఉంది కదా, సో రన్ అవుతుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ టూల్స్ ఉన్నాయి కదా, సో డెవలప్మెంట్ పాసిబుల్ అవుతుంది. సో దీనివల్ల బోత్ ఎగ్జిక్యూషన్ అండ్ డెవలప్మెంట్ రెండు పాసిబుల్ అవుతాయి. సరే, ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే ఇప్పుడు మనం మన ఫస్ట్ ప్రోగ్రామింగ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన టైం వచ్చేసింది. సో మీ దగ్గర ఉన్న కోడ్ ఎడిటర్స్, నేనైతే ఈ త్రూ అవుట్ లెక్చర్ ఒక కోడ్ ఎడిటర్ని వాడతాను, అది VS కోడ్. ఐ సజెస్ట్ యూ టు యూజ్ VS కోడ్ బికాస్ దీంట్లో బిగినర్ ఫ్రెండ్లీ షార్ట్ కట్స్ కానీ చాలా స్మూత్గా ఉంటుంది ప్రాసెస్. సో ఇంతసేపు మనం థియరీ చదువుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కోడింగ్ చేద్దాం. ఒకవేళ మీరు ఇప్పుడిప్పుడే ప్రోగ్రామింగ్ కానీ కోడింగ్ కానీ నేర్చుకున్నట్టయితే మీకు స్టార్టింగ్లో చాలా థింగ్స్ అర్థం అవ్వవు. సో ప్లీజ్ అసలు ఇది ఎందుకు రాస్తున్నాం, దీనివల్ల యూజ్ ఏంటి, కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. దీన్ని కొన్ని రోజుల వరకు నేను ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవ్వండి. ఇలానే ఎందుకు రాయాలి, ఇదే ఎందుకు రాయాలి, దీనివల్ల యూజ్ ఏంటి, ఇది మీకు నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్లో అర్థమవుతుంది. సో స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ కొంచెం పేషెన్స్ చూపించండి. ఎందుకంటే కొంచెం స్టార్టింగ్లో థింగ్స్ డిఫికల్ట్ అవుతాయి. పోను మీకు థింగ్స్ అనేవి ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. మనం స్టార్ట్ చేసే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఎందుకు దీంతోనే స్టార్ట్ చేస్తున్నాం అంటే జనరల్గా ఎవరైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ చేసే ప్రోగ్రామ్ ఏంటి అంటే హలో వరల్డ్. అదొక చిన్న ట్రెడిషన్ లాంటిది అనుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లాస్ క్రియేట్ చేయాలి. ఇప్పటికీ మీకు క్లాస్ అంటే ఏంటో తెలీదు, బట్ ఫ్యూచర్లో ఉప్స్ కాన్సెప్ట్లో చెప్తానన్నాను కదా. నెక్స్ట్ ఒక మెయిన్ మెథడ్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత దాంట్లో ప్రింట్ మెసేజ్ని యాడ్ చేయాలి. మనం జావాలో ప్రింట్ ఎలా చేస్తామంటే system.out.println, దీని లోపల కోడ్స్లో మనకి ఏం కావాలంటే అది ప్రింట్ చేయవచ్చు. శశాంక్ అంటే శశాంక్, హలో వరల్డ్ అంటే హలో వరల్డ్, మీ పేరు అంటే మీ పేరు ప్రింట్ చేసుకోవచ్చు. ఇలానే ఎందుకు రాయాలి, ఈ సిస్టమ్ ఏంటి, అవుట్ ఏంటి, println ఏంటి, కోడ్స్ ఏంటి, సెమీకాలన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం వచ్చే వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మీకు ఒకవేళ VS కోడ్లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ విచ్ ఇస్ ప్యాకేజ్ డిక్లరేషన్. ఇప్పటికైతే మనం ప్యాకేజెస్ అంత డెప్త్లోకి వెళ్ళాం. నెక్స్ట్ దీన్ని ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అంటారు. వీటిని కూడా మనం ప్రస్తుతానికి స్కిప్ చేద్దాం. ఇవి రెండు మ్యాండేటరీ కాదు, ఇవి రెండు ఆప్షనల్. అసలు ఇవంటే ఏంటివో కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం రాయాల్సింది మీ VS కోడ్ కానీ లేదా ఇంకేదైనా కోడ్ ఎడిటర్లో ఓపెన్ చేసి ఫస్ట్ మీరు ఎంటర్ చేయాల్సింది పబ్లిక్ క్లాస్ మై ప్రోగ్రామ్.
ఇక్కడ మీరు ఏదైనా పేరు ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఏ పేరు అయితే ఇస్తారో అదే పేరుతో ఫైల్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ మెథడ్ రాయాలి. స్టెప్ 2 అని చెప్పాను కదా, మెయిన్ మెథడ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్. ఇలానే ఎందుకు రాస్తారు? పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి కూడా మనం నేర్చుకుందాం. కానీ ప్రస్తుతానికి ఇలా రాయండి. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ హలో జావా, హలో వరల్డ్, మీ పేరు నా పేరు ఏదైనా రాసుకోవచ్చు. దీన్ని రాసి ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ విఎస్ కోడ్లో కూడా చూపిస్తాను. ఫస్ట్ మీరు విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది నేను ఇంకొక కంప్లీట్ సపరేట్ వీడియో చేశాను. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఫస్ట్ మీరు విఎస్ కోడ్ ఓపెన్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు నాకు వచ్చినట్టు ఈ థింగ్స్ రాకపోవచ్చు, ఎందుకంటే నేను విఎస్ కోడ్ చాలా టైం నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. మీకు ఇట్లా న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్, ఈ ఆప్షన్స్ కనిపించవచ్చు. ఐ సజెస్ట్ ఒక కొత్త ఫోల్డర్ ఓపెన్ చేసి అందులో అన్ని జావా కోడ్స్ సేవ్ చేసుకోండి. సచ్ దట్ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా రెఫర్ బ్యాక్ చేసుకుందాం అనుకున్నా కూడా అన్నీ ఒకే దగ్గర ఆర్గనైజ్డ్గా ఉంటాయి. సో మీరు ఒక కొత్త ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి జావానో కోడింగ్ అనో ఏదో ఒక పేరు పెట్టి దాన్ని ఓపెన్ చేయండి. ఎలా ఓపెన్ చేయాలి అంటే, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఆ ఫోల్డర్ సపోజ్ డెస్క్టాప్ మీద ఉంది అనుకోండి, ఆ డెస్క్టాప్ మీద క్లిక్ చేసి ఇట్లా సెలెక్ట్ ఫోల్డర్ అని కొడితే ఓపెన్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకున్న విఎస్ కోడ్. దీంట్లో కోడింగ్ అనేది నా ఫోల్డర్ పేరు. ఇందులో నా దగ్గర డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు జావా అని ఇంకొక ఫోల్డర్ నా దగ్గర ఉంది. ఈ జావాలో నేను అన్ని కోడ్స్ని ఆర్గనైజ్గా పెట్టుకుంటాను. సో మీరు ఇట్లానే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోల్డర్లో నాకు డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీరు ఆ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఒక కొత్త ఫైల్ ఓపెన్ చేయండి. ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి అంటే, ఇక్కడ న్యూ ఫైల్ కనిపిస్తుంది కదా, ఈ న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు ఒక పేరు ఇవ్వాలి. సపోజ్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఎప్పుడైనా ప్రతి జావా ఫైల్ని .java ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాల్సి ఉంటుంది. అయిపోయింది కదా. అచ్చా, ఈ ఎక్స్ప్లోరర్ ట్యాబ్ని ఇట్లా ట్యాప్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను, పబ్లిక్ క్లాస్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఇది నేను ఎంటర్ చేయలేదు, విఎస్ కోడ్లో ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ ఏం చేయమన్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆగ్స్. ఆ తర్వాత సిస్టమ్ క్యాపిటలైజ్ కొట్టాలి, డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, తర్వాత కోడ్స్, ఈ తర్వాత వెల్కమ్ టు శశాంక్ టీచర్స్. ఇది ఫస్ట్ స్టెప్ క్లాస్ క్రియేషన్, ఇది సెకండ్ స్టెప్ మెథడ్ క్రియేషన్, ఇది థర్డ్ స్టెప్ ప్రింట్ స్టేట్మెంట్. అండ్ ఇక్కడ మీరు ఏదైతే ఫ్లవర్ బ్రేసెస్ చూస్తున్నారో ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది విఎస్ కోడ్లో. ఒకవేళ మీరు నోట్ ప్యాడ్లో కానీ ఇంకెక్కడైనా రాస్తే ఇక్కడ మనం మాన్యువల్గా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎన్ని ఫ్లవర్ బ్రేసెస్ పెడితే అన్ని ఫ్లవర్ బ్రేసెస్తో క్లోజ్ చేయాలి. ఇక్కడ మనం ఉదాహరణకి క్లాస్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఫ్లవర్ బ్రేస్ పెట్టినాం, ఇక్కడ క్లాస్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మెథడ్ ఓపెన్ చేసాం, ఇక్కడ మెథడ్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని రన్ ఎలా చేయాలి అంటే, ఇక్కడ మీకు రన్ ఆప్షన్ కనిపిస్తుంది, లేదా మీరు Ctrl+Alt+N కొట్టిన కోడ్ రన్ అవుతుంది. రన్ చేస్తే ఇక్కడ మనకి అవుట్పుట్ వస్తుంది. ఈ స్క్రీన్ మొత్తాన్ని టెర్మినల్ అంటారు. ఇక్కడ మనం రాసిన ఏదైతే వెల్కమ్ టు శశాంక్ టీచర్స్ ఉందో అది ఇక్కడ ప్రింట్ అయి వచ్చింది. సపోజ్ మీరు ఇక్కడ ఏదైనా తప్పు చేస్తుంటే, సపోజ్ ఈ సెమీకాలన్ మర్చిపోయారు అనుకుందాం. ఈ సెమీకాలన్ మర్చిపోతే ఎర్రర్ చూపిస్తుంది. అసలు మన కోడింగ్లో బెస్ట్ టీచర్ ఎవరు అంటే ఎర్రర్. మన కంపైలరే మన బెస్ట్ టీచర్. మనం ఎక్కడ తప్పు చేసామో అక్కడికి మనల్ని తీసుకెళ్తుంది. మనం ఏం తప్పు చేసామో అది కూడా చెప్తుంది. ఇక్కడ ఎర్రర్ చెప్తుంది.
బాబు ఎక్స్పెక్టెడ్ అ సెమీకాలన్. సో ఇక్కడ ఒక సెమీకాలన్ యాడ్ చేయి అని మన కంపైలరే మనకు చెప్తుంది. సో మనం ఎక్కడ ఎర్రర్ చేసినా అది చెప్తుంది. సపోజ్ ఇక్కడ సిస్టంలో క్యాపిటల్ ఎస్ కాకుండా స్మాల్ ఎస్ పెట్టాను అనుకుందాం. రన్ చేద్దాం. సో ఇప్పుడు ఏం ఎర్రర్ చెప్తుంది? ప్యాకేజ్ సిస్టమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే క్యాపిటల్ ఎస్తో స్టార్ట్ అయ్యే సిస్టమ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది నా ప్యాకేజెస్లో అని చెప్తుంది. సో విల్ క్విక్లీ రీప్లేస్ దిస్. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ప్రతి దానికి ఒక డిఫరెంట్ కలర్ ఉంటుంది. అగైన్ వీ గాట్ వెల్కమ్ టు శశాంక్ టీచర్స్. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఇంకా ఇవాల్టికి ఇంత చాలు. తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇంకా డెప్త్లోకి వెళ్దాం.